కన్నడ కంఠీరవుడు రాజ్ కుమార్ ఏప్రిల్ 24, 1929 గా పేరొందిన డాక్టర్. సింగనల్లూరు పుట్టస్వామయ్య ముత్తురాజు కన్నడ చలనచిత్ర నటుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. లక్షలాది అభిమానులు డాక్టర్. రాజ్ లేదా అన్నావ్రు, అన్నగారు అని పిలిచే ఈయన కన్నడ చలనచిత్ర రంగములో అర్ధశతాబ్దము పాటు 200 సినిమాలలో నటించాడు. బంగాರದ మనుష్య, బంగారు మనిషి, కస్తూరి నివాస, గంధద గుడి, జీవన చైత్ర ఈయన నటించిన కొన్ని మరపురాని సినిమాలు. మొదట శ్రీ పి. శ్రీనివాస్ పాడిన, తరువాత తన పాటలు తానే పాడుకున్న రాజ్ కుమార్ సంగీత స్రష్ట, పేరొందిన గాయకుడు. తను నటించిన చిత్రాలకే కాక నేపథ్య గాయకునిగా ఇతర నటులకు కూడా గాత్రదానం చేశారు. ఇంకా అనేక భక్తి గీతాలు కూడా పాడారు. తెలుగులో కాళహస్తి మహాత్యం 1954 సినిమాలో భక్త కన్నప్పగా అద్భుతంగా నటించాడు. రాజ్ కుమార్ 1929 ఏప్రిల్ 24న అప్పటి మైసూరు రాజ్యంలోని గాజనూరులో కన్నడ కుటుంబంలో జన్మించాడు. ఈ గ్రామం ఇప్పుడు తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో కర్ణాటక సరిహద్దు వెంట ఉంది. ఈయన మాతృభాష కన్నడ. తండ్రి సింగనల్లూరు పుట్టస్వామయ్య రంగస్థల నటుడు. తల్లి లక్ష్మమ్మ. వీరి పెద్ద కొడుకైన రాజ్కుమార్కు ముత్తత్తిరాయుని, హనుమంతుడు పేరుమీద ముత్తురాజు అని పేరు పెట్టుకున్నారు. నట జీవితము. రాజ్కుమార్ నటించిన చిత్రాలు. పురస్కారాలు. 1992 కర్ణాటక రత్న.